ఓం నమశివాయ. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావమును నెరుగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలునకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికులతోనూ, అశ్వసైనికులు అశ్వసైనికులతోనూ, గజ సైనికులు గజ సైనికులతోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరసు మొదలగు ఆయుధాలు ధరించి ఒండూరులు ఢీకునుచు, హోంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములను చూపుచుకొనుచు, బేరీదుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైనికులు విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినందు నెటుచూచిన విరిగిన రథముగుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలురు సైన్యం చాలా నష్టమైపోయాను. అయినను 3 అక్షయగుణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగాను. దానితో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులైన రాజులు రాజ్యములను ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఎగనైనను సన్మార్గుడవయ్యి ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందువలనే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించిదివి. ఎప్పటికైనా నా మాటలు ఆలకింపము. జయాపజయాలు దైవాధీనములని ఎరుంగిము. నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదని నా హితోపదేశమును ఆలకింపము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యము చేయుచు ఇట్లు అనర్చినచ్చో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేగాదు, శ్రీమన్నారాయణ సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది. నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధములను కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది గానలెమ్ము. శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయుమని హితోపదేశము చేసెను. శ్లోకము. అపవిత్ర పవిత్రోవా నానావస్థాం గతోపివా యస్మరే పుండరీకాక్షం సా బాహ్యాత్భ్యం తరస్ముచి. ఇట్లు స్కాంద పురాణందత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 21వ అధ్యాయము 21వ రోజు పారాయణము సమాప్తము.